అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మనతో పాటు ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన గోశాలలో 100 ఆవులు మృతి చెందాయంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో కూటమి పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవడం జరుగుతుంది. అటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ మధ్య కూటమి ప్రభుత్వం మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ళ మధ్యలో ఈరోజు గోశాల సందర్శనార్థం పిలవడం జరిగింది. అయితే నన్ను హౌస్ అరెస్ట్ చేశారంటూ విమర్శలు చేసినటువంటి ఆ భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు గోశాలకు రావడానికి విముఖత చూపుతున్నట్లుగా అర్థమవుతుంది. అసలు ఆయన వ్యవహారాన్ని ఎలా చూడాలి? మరోపక్క ఎస్పీ గారేమో హౌస్ అరెస్ట్ చేయలేదని క్లారిటీ ఇస్తున్నారు. ఆయన మాత్రం హౌస్ అరెస్ట్ చేశారంటూ ఇక్కడికి రావడానికి వెనుకడుగు వేస్తున్నారు. విమర్శలు చేసిన వ్యక్తి ఈరోజు వెనుకడుగు వేయడానికి కారణాలేంటి, ఎలా చూడాలి? ఇప్పుడు ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి మాత్రమే కాదు, వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులు, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ సోషల్ మీడియా మొదటి నుంచి కూడా ఆరోపణలకే పరిమితం అయ్యారు తప్ప ఏ రోజు కూడా వాళ్ళ ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలతోటి ఎప్పుడూ చర్చకు సిద్ధపడాల. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చిన్నాన్న హత్య గావింపబడితే దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి నారాసుర రక్త చరిత్ర అని చెప్పని బ్యాండ్ ఐటమ్ రాయేశారు. దాన్ని ఎన్నికల ప్రచార సభల్లో ప్రచారంగా వాడుకున్నారు. అంతకు ముందు 37 మంది సీఎల్ డిఎస్పీలుగా ప్రమోట్ అయితే అందులో 33 కమ సామాజిక వర్గీయులే అని చెప్పని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఎన్నో ఆరోపణలు చేశారు. పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పని ఆరోపణ చేశారు. పట్టిసీమ కాదు అది వట్టిసీమ అన్నారు. అమరావతి కాదు అది కమరావతి అన్నారు. హాయ్లాండ్ లోకేష్ కొట్టేశాడు అన్నారు. సదావర్తి భూములు లోకేష్ కొట్టేశాడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారు అన్నారు. ఇట్లా రకరకాల ఆరోపణలు చేస్తూ వచ్చారు తప్ప నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతోటి ఏ రోజు కూడా ఆ ఆరోపణలకి బలం చేకూర్చే విధంగా వాళ్ళు ఎప్పుడు చర్చకు రాలా, వాటిని విచారణ చేసి నిగ్గుదేల్చే ప్రయత్నం కూడా చేయలే. ఓకే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కూడా చాలామంది తెలుగుదేశం నాయకుల్ని, సీనియర్ నాయకుల్ని, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారితో కూడా వివిధ ఆరోపణలతోటి కేసులు నమోదు చేశారు తప్ప ఆ ఆరోపణలను నిగ్గుదేసే సాక్ష్యాధారాలు ఏ రోజు బయటపెట్టాల. ఎందుకంటే ప్రజలలో ఒక దురభిప్రాయం కలిగే విధమైన ప్రచారం చేయటం వాళ్ళ లక్ష్యం. అంతేగాని వాళ్ళ దగ్గర ఏదో సాక్ష్యాధారాలు ఉండి ఆ సాక్ష్యాధారాలు ఎదుటి వాళ్ళ తప్పని ఎస్టాబ్లిష్ చేసే స్థాయి ఆధారాలు వాళ్ళ చేతిలో పెట్టుకొని ఆరోపణలు వాళ్ళు ఎప్పుడు చేయలే. రాజకీయ లబ్ధి కోసం చేస్తూ వచ్చారు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం దూరం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం వాళ్ళు ఎంచుకున్న ఒక మార్గంగా వచ్చేటప్పటికి 3 మతాల ప్రజల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమోషన్స్ను ఫ్లేరప్ చేయడం అనేది లక్ష్యంగా పనిచేస్తూ వచ్చారు. ఓకే. వక్ఫ్ సవరణ చట్టానికి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది అని చెప్పని ముస్లిమ్స్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఎమోషన్ ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే ఫాస్టర్ ప్రవీణ్ మరణాన్ని అడ్డు పెట్టుకొని ఆ మరణం అది హత్య అని చెప్పని ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశారు. అలాగే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతూ ఉన్న గోశాలలో గోవులు నిర్వహణ లోపం వల్ల, సరైన పర్యవేక్షణ లేని వల్ల నిరాదరణకు గురవుతూ 3 నెలల కాలంలోనే 100 గోవులు మరణించాయి అని చెప్పని హిందూ అంటే గోవు పట్ల, తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల ఉండే హిందువుల్లో ఉండే ఎమోషన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి వైపు నుంచి, పాలక మండలి సభ్యుల వైపు నుంచి తీవ్రమైన ప్రతిఘటన రావడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చాలా సజావుగా సక్రమంగా గోశాల నిర్వహణ చేస్తూ ఉంది. అక్కడ సహజంగా వయసు రీత్యానో లేకుంటే అనారోగ్య కారణంతో 1-2 గోవులు చనిపోవటం తప్పితే మీరు చెప్తున్నట్టుగా 3 నెలల కాలంలో 100 గోవులు మరణాలు జరగలేదు. మీ పాలనా హయాంలోనే అత్యంత లోపభూయిష్టంగా గోశాల నిర్వహణ జరిగింది అని చెప్పని 2024 ఏప్రిల్ 1వ తారీఖు రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా ఉన్న రోజు నాటి విజిలెన్స్ రిపోర్టు బయటపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంకొక అడుగు ముందుకేసి సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకుడు అలాగే తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గారు
భూమన కరుణాకర్ రెడ్డి గారు తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు, తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి పరువు ప్రతిష్టలకి భంగం కలిగిస్తూ ఉన్నారు, విచారణ చేయమని చెప్పని కేసు నమోదు చేయడం జరిగింది. ఇవన్నీ ఇట్లా నడుస్తూ ఉండగా నిన్న రాత్రి TV5 9 గంటల చర్చలో TV5 సీనియర్ రిపోర్టర్ మూర్తి గారు ఆయన చాలా బ్లాస్టింగ్ సమాచారాన్ని అసలు భూమన కరుణాకర్ రెడ్డి గారి గత చరిత్రని, వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని, వాళ్ళ సోదరుడు సుబ్రహ్మణ్య రెడ్డి గారి పూర్వరంగాన్ని, వీటన్నిటిని కూడా ప్రజలకి పూర్తి సమాచారాన్ని రివీల్ చేయడం జరిగింది. పబ్లిక్ ఫోరంలో ఉన్న సమాచారాన్ని రివీల్ చేయడం జరిగింది. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో ఏ సమాచారాన్ని వాళ్ళు షేర్ చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ ప్రయారిటీ ఏంటి, వాళ్ళకి హిందుత్వం పట్ల ఎంతటి ఎమోషన్ ఉంది, లేదు అసలు వాళ్ళు అసలు వాళ్ళ ఐడియాలజీ ఏంటి అనేది ఎప్పుడైతే విస్తృతంగా TV5 వేదికగా రాత్రి చర్చనీయాంశం చేశారో ఆ సమాచారం మొత్తం కూడా ఒక రకంగా రాష్ట్రాన్ని ఉలికిపట్టు గురి చేసింది. ఓహో, వీళ్ళనా టీటీడీ చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు నియామకం చేసింది. ఎందుకంటే ఇదే భూమన కరుణాకర్ రెడ్డి గారు నాస్తికుడుగా రాడికల్ స్టూడెంట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశాడు. పూర్తి వామపక్ష భావజాలంతో, అన్నిటికన్నా ముఖ్యంగా ఆ త్రిపురనేని మధుసూదన్ రావు గారు అని చెప్పని హేతువాద సంఘ నాయకుడి ఆధ్వర్యంలో వీళ్ళ సోదరుడు భూమన సుబ్రహ్మణ్య రెడ్డి గారు అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా పనిచేయడం జరిగింది. ఆయన ఆశయాలతోటి ఆయన ఆలోచనలతోటి ఏకీభవించి హేతువాదులుగా వీళ్ళ జీవిత ప్రస్థానం మొదలైంది. అది ఎవరు తప్పుపట్టే అవసరం కూడా లేదు. ఆ విధమైన భావజాలం కలిగి ఉండటాన్ని, నేను ఏ దేవుణ్ణి నమ్మను అని చెప్పని హేతువాదిగా ఉండటాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ తాను తిరుమల తిరుపతి శ్రీవారిని అవమానించే విధంగా ఆ కొండ మీద ఉన్న నల్లరాయిని పాత చెప్పుతో కొడితే ఏమవుతుంది అని చెప్పని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఈ రోజుకి కూడా చరిత్ర పుటలో నిక్షిప్తమై ఉంది. అటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని మరి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు తన పాలనా హయాంలో మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్గా నియమించారు. వాస్తవంగా హిందుత్వంతో ఏ రోజు ఆయనకి కనీస మాత్రపు అటాచ్మెంట్ కూడా లేదు. అటువంటి ఆయన్ని అంతటి పవిత్రమైన ఆలయ పాలక మండలి చైర్మన్గా నియమించడమే ఆ రోజుల్లో ఒక విస్తుగొలిపే వాస్తవం. అయితే ఈ మధ్యకాలంలో ఆయన కుమార్తె వివాహం కూడా క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం నిర్వహించడం జరిగింది. మరి ఆయన నాస్తికుడుగా, హేతువాదిగా, వామపక్ష భావజాలంతో ఉన్న వ్యక్తిగా తన కుమార్తె వివాహాన్ని క్రిస్టియన్ ఐడియాలజీ ప్రకారం, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో తన కుమార్తె వివాహం నిర్వహించిన వ్యక్తిని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు మరి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్గా కొనసాగించారో, ఏ విధంగా కొనసాగాడో కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు తెలియజెప్పాలి. అదే సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థాన ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చే సంస్థ, శిక్షణా సంస్థ డైరెక్టర్గా వాళ్ళ సోదరుడు ఏ రోజు ఆస్తికుడుగా అతను చలామణే కాల, పూర్తి స్థాయి నాస్తికుడుగా హేతువాదిగా చలామణైన సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారిని మరి తిరుమల అంటే తిరుమల తిరుపతి దేవస్థాన సిబ్బంది శిక్షణా సంస్థగా డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలు ఎప్పుడైతే రాత్రి మూర్తి గారి ద్వారా రివీల్ అయినాయో 100% భూమన కరుణాకర్ రెడ్డి గారు డిఫెన్స్లో పడ్డారనేది వాస్తవం. అంటే ఆయనకి తిరుమల శ్రీవారి పట్ల భక్తిభావం లేదు, ఏ స్టేజ్లో కూడా ఆ నిబద్ధత పాటించాలి ఆయన. అయితే ఇదే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ రోజు ఎలా అయితే గోశాలకు వస్తానని చెప్పని భీకర ప్రతిజ్ఞలు చేశారో, ఇటువంటిదే ఈ మధ్య కూడా ఇంకొక ప్రహసనానికి పాల్పడ్డారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు పాలక మండలి చైర్మన్గా వ్యవహరించిన సందర్భంలో తిరుమల శ్రీవారికి నివేదించే లడ్డూ ప్రసాద తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగింది. అది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా ల్యాబ్లో నిర్ధారణ అయింది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఒక సమాచారాన్ని బయటికి రివీల్ చేసి, అది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ శ్రీవారి భక్తులందరిలో కూడా ఒక ఆందోళన కలిగించే అంశంగా మారిందో, ఆ రోజు కూడా ఇదే భూమన కరుణాకర్ రెడ్డి గారు నేను తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రమాణం చేస్తాను అని చెప్పని పోలీసులు ఆయన కొండ మీదకి రావటాన్ని అడ్డుకుంటున్నా కూడా ఆయన కొండ మీదకి వచ్చి అఖిలాండం దగ్గర ప్రమాణం చేసి అక్కడ హారతి ఆర్పే ప్రయత్నం చేసిన తీరు చూసాం మనం.
కానీ వాస్తవంగా వైవి సుబ్బారెడ్డి గారి ఇష్యూ సుప్రీంకోర్టుకి తీసుకెళ్లి సుప్రీంకోర్టు ఆ పర్యవేక్షణలో సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీ నియమించిన తర్వాత వాళ్ళు చేసిన విచారణలోనే మరి అక్కడ టెయింటెడ్ అంటే కల్తీ నెయ్యి వాడబడింది అని చెప్పి నిర్ధారణ జరిగి ఆ డైరీ యాజమాన్యాలను అరెస్ట్ చేసి వాళ్ళు జైల్లో ఉన్నారు కదా. వాళ్ళు ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటున్నారు కదా. అంటే ఆ రోజు మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు బోర్డు చైర్మన్ గా ఉండి ఆయన పర్యవేక్షణలో ఆ విధమైన నెయ్యి కొనుగోళ్లుకి పాల్పడటం అనేది 100% లోపభూయిష్ట విధానం అనేది సుప్రీంకోర్టు ద్వారా జరిపిన విచారణలోనే నిర్ధారణ అయింది కదా. మరి అదే భూమన కరుణాకర్ రెడ్డి మరి కొండ మీదకి వచ్చి అఖిలాండం దగ్గర నేను అమాయకుడిని ఆణిముత్యాన్ని అని చేసిన ప్రమాణానికి ఇవాళ విలువ ఎక్కడుంది? ఆ రోజు ఆయన నేను అమాయకుడిని అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని తిరుమల తిరుపతి ప్రతిష్టను భంగం కలిగిస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ చేశారు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారి ఆరోపణని బలం చేకూరుస్తూనే ఇలా సుప్రీంకోర్టు ద్వారా నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము అక్కడ తప్పు జరిగిందని నిర్ధారణ చేసినప్పుడు మరి ఆ రోజు ఆలయ పాలక మండలి చైర్మన్లుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారి బాధ్యులు, అలాగే నాటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యులు. ఆనాడు తిరుమల శ్రీవారికి నివేదించే లడ్డూలో వినియోగించే నెయ్యిలోనే కల్తీకి పాల్పడ్డ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇవాళ తిరుమల గోశాలలో పశువులకు ఆహారంగా వినియోగించే దానాలో కల్తీ జరిగింది, ఎక్స్పైర్ అయిపోయిన మందులను వాడారు. ఆ రోజు ఆయన నిర్వహణలో చాలా లోపాలు జరుగుతున్నాయని చెప్పని విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ని కూడా అడ్మిట్ కావడానికి ఆయన సిద్ధంగా లేరు. కాబట్టి ఏంటంటే ముందు ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు. ప్రభుత్వం పూర్తి స్పష్టమైన సాక్ష్యాధారాలతో ముందుకు వచ్చేటప్పటికి ఇవాళ తన తప్పులన్నీ బయటకు వచ్చేప్పటికి ఒక డిఫెన్స్లో పడిపోయి రాజకీయంగా ఒక పక్క TV5 ద్వారా తన అసలు స్వరూపం ప్రజల్లో చర్చనీయాంశం కావటం, అదే సందర్భంలో తన పాలనా హయాంలో జరిగిన లోపాలన్నీ వెలుగు చూడటంతో దాని నుంచి తప్పించుకోవడానికి హౌస్ అరెస్ట్ పేరిట ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు తప్ప నిజంగా భూమన కరుణాకర్ రెడ్డి గారికి ముందుకొచ్చి వాస్తవాన్ని అడ్మిట్ అయ్యే నిజాయితీ ఆయనలో ఏ స్టేజ్లో కూడా లేదనేది వాస్తవం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.